అయ్యో ఎడో బాక్స్ అయినా సైనా అలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటే 7 అయితే కాల్ చేసి అన్న కింద వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చా వచ్చి తీసుకెళ్ళిపో అని అన్నాడు. నేను పైకి రారంటూ రాలేదనమాట. అర్జెంట్గా ఏదో పని ఉందంట, మళ్ళీ వస్తా అని చెప్పి పార్సల్ అయితే నా చేతిలో పెట్టాడు. సారీ పార్సల్ కాదనమాట, ఒక పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొచ్చి నా చేతిలో. వెల్కమ్ బ్యాక్. మనకైతే ఇప్పుడు 7 కింద వచ్చాడు అనమాట. వచ్చి మనకైతే ఒక పెద్ద గిఫ్ట్ అయితే అందజేశాడు. ఇది కూడా చూడండి ఎంత సైజ్ ఉందో, అంత ఉంది గిఫ్ట్ కూడా. అండ్ ఇప్పుడు దీంట్లో ఏముందో చూడాలని ఉందా అయితే చూసేద్దాం అనమాట. లెట్స్ గో. ఫస్ట్ మీరు చూస్తారా నన్ను చూడమంటారా? సబ్స్క్రైబర్స్ మీరే చూడండి. కరెక్ట్గా పట్టుకున్నాను. ఓ అమ్మా, ఇద్దరిదిగో మొత్తం చూడు, ఎంట్రుకలన్నీ లేచాయి ఒకసారి. అయ్యో మా వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడు స్వామి. వావ్, కలో వెంకట నాయక. అబ్బా ఓహో, అసలు ఏమన్నా లక్కారే. థ్యాంక్ యూ రా శనప్పు. నేను సాయర్ నిద్రం కలిసి ఉండే ఫ్రీ ఓట్ ఇద్దాం అనుకుంటే సాయర్ ఒక డైలాగ్ చెప్పాడు. రోజు పొద్దున లేచి నీ ఫోటో చూడాలి నేను నీ పక్కన. అజుకెళ్ళి చాలా బా, నువ్వు ఇచ్చింది మాత్రం పెట్టేసా. చూసా పోస్ట్, చూసే చాలా బాగుంది. ఎట్టుంది? నువ్వు ఏడో బాక్స్ అయ్యా తడతా ఉండరా? నువ్వు ఏడో బాక్స్ అయ్యా తడతా ఉండరా? సాయన్నా ఎడో బాగా